ప్రాణమయ శక్తి గురించి, అవి సాధన ఎలాంటిది, ఎలాగ చేయాలి అనే దాని మీద శ్రీ రాజరాజేశ్వరీనంద స్వామి పీఠాధిపతులు వారి యొక్క పలుకుల ద్వారా వారి యొక్క జ్ఞానాన్ని మనకు అందించమని ప్రేమతో వారిని కోరుతూ, అంటే ప్రేమతో కోరుతున్నాం అంటే క్లాస్ ద్వారా మీరందరూ ఆహ్వానించారు, కోరుతూ వారి యొక్క ఆత్మ సందేశాన్ని మనకు అందించవలసిందిగా వారిని కోరుతున్నాం. ఓం శ్రీ రాజరాజేశ్వరి దేవి సమేత శ్రీ కాశీశ్వేశ్వర స్వామి. ఓం సర్వభూభ్యో నమః, సర్వవిషుభ్యో నమః, సర్వదేవతాభ్యో నమః. పిరమిడ్ పిఎస్ఎస్ఎన్ వ్యవస్థాపకులు పరమ పూజ్యులు శ్రీ పత్రిజీ దంపతులందరికీ నమస్కరిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని నెల్లూరు జిల్లా నుంచి 12 మండలాలు, కనీసం 12 సెంటర్ల నుంచి ఆహ్వానించాము. ఇవాళ శివరాత్రి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వాళ్ళ పిరమిడ్లోనూ అక్కడ ప్రక్కన ఉంటాయి, కొన్ని కమిట్మెంట్స్ ఉంటాయి. సరే, మంచి పట్టుదల, ఆ శక్తివంతమైన వాళ్ళు అందరూ కూడా పట్టుదలతో వచ్చారు. చాలా సంతోషం. మనకి పత్రిజీ గారు అందరికీ ఒక అద్భుతమైన శ్వాస అంటే ప్రాణం, శ్వాస మీద ధ్యాస అనేదాన్ని ఒక అద్భుతమైనటువంటి యోగా ఆయన మనకు ప్రసాదించారు. ఆయన జీవితాన్ని అంతా అంకితం చేశారు. ఆయన ప్రాణాలని మనందరికి అర్పించారు. అదే డ్యూటీలో ఆయన 24 గంటలు గ్రామాలు మండలంగా ఆయన వచ్చారు. త్రేతాయుగంలో తపస్సు చేసిన వాళ్ళంతా ద్వాపరయుగంలోకి వచ్చారు. ద్వాపరయుగంలోకి వచ్చిన వాళ్ళందరూ కలియుగంలోనే వచ్చారు. అయితే ఇదంతా తగ్గుతూ వచ్చారు, తపస్సు చేసే సంఖ్య తగ్గుతూ వచ్చింది. అయితే ఇది ఒక విప్లవం, ఇది గొప్ప విప్లవం తెచ్చాడు ఆయన. అంటే మళ్ళీ మనల్ని హృదయాన్ని తీసుకెళ్ళాడు. హృదయం ఉంది, హృదయంలోకి తీసుకొచ్చేసాడు. ఇన్ని లక్షల మంది తపస్వికుల్ని ఆయన కృషి చేసి అందరికీ దీంట్లో ధ్యానం, శ్వాస మీద ధ్యాస అనేది భూమధ్యంలో మనసు పెట్టి శ్వాస మీద ధ్యాస అంతే. అంటే అది ఒక ఉన్నతమైనటువంటి స్థానం. శరీరంలో 9 చక్రాలు ఉన్నాయి. ఈ 9 చక్రాలలో కింద 5 ఉన్నాయి ప్రకృతి. ఇక్కడ ప్రకృతి పరమాత్మ 2 ఉన్నాయి. దేవుడు జీవుడు ఉన్నాడు కింద. ఈ ఆజ్ఞాచక్రం నుంచి సహస్రాలకి దేవుడు మాత్రమే ఉన్నాడు. బయట దేవుడు ఉన్నాడు. అంత కంటికి కనిపించినటువంటి అంత పరమాణు రూపముడు ఈశ్వరుడు తెల్లగా కాషాయం కలవచ్చు అంటే రాజరాజేశ్వరుడు. ఈ కంటికి ఎన్నో అండపిండ బ్రహ్మాండాలు అంటే అనేక కోటి బ్రహ్మాండాలంతా ఈ కంటి కనపడినటువంటి అరుణకాంతిలో వెంట్రుకలో వేయవంతు ఆ యొక్క పరమాణు మిశ్రమ బిందువు, ఆ పరబ్రహ్మ పరాన్ని కనబడదు, పరబ్రహ్మాన్ని కనబడదు. ఆ పరబ్రహ్మ స్వరూపంలో అవ్యక్తంగా శివపార్వతులు తెలుగు ఎరుపు గణాలతో విశ్వమంతా వ్యాపించాడు. ఆను భూమి ఒక కణం విడిపోయింది. ఎరుపు కణం పంచిపోతాలుగా ఏర్పడింది. తెల్ల కణం అక్కడ భోజనం పరవడ ఆ తెలుగు ఈశ్వరుడు పరమేశ్వరుడిగా ఉన్నారు. ఈ పంచభూతాలలో మొత్తం పరబ్రహ్మ నిండి ఉన్నాడు. పంచభూతాలలో కూడా పరబ్రహ్మ ఉన్నాడు. బయట ఉన్నాడు, లోపల ఉన్నాడు. ఇది ఎప్పుడైతే జల పశు పక్షాన్ని అభివృద్ధి చెందుతూ వచ్చింది ఈ ఆత్మ. అక్కడ నాచు, పీచు, మొక్కలు, వృక్షాలు డెవలప్ అయ్యి ప్రతిదానికి సోపాలకు ఉండదు. ఇప్పుడు ఒక విత్తనంలో 2 ఉప్పులు ఉంటాయి. అవన్నీ బీజాలు. ప్రతి విత్తనం మొలకెత్తది బీజాలు. బీజంలో ఎవరు ఉన్నారంటే 2 శివపార్వతులు ఉన్నారు. ఈ శివుడు తెలుగు జలతత్వం, అమ్మవారు ఎరుపు అగ్నితత్వం. ప్రతి బీజంలో 2 ఉన్నారు. ఒకవేళ ఈశ్వరుడనే జలతత్వం తగ్గితే ఆ విత్తనం ముడుచుకోపోతుంది. మనలో తగ్గితే మనకు వృద్ధాత్మ వస్తుంది, ముసలత్వం వస్తుంది.
అదే అమ్మవారు అగ్నితత్వం దాన్ని తగ్గిందంట ఇత్తనాలలో, అది కుళ్ళిపోతుంది, కుళ్ళిపోయి పనికి రాదు. మనలో కూడా సూర్యస్వరం అగ్ని, చంద్రస్వరం చంద్రుడు. ఈ సూర్యుడు చంద్రుడు, ఈ సూర్యుడు శివుడు, ఈ చంద్రుడు విష్ణు. ఈ బయట త్రిమూర్తులు శివపార్వతులు అంతా వ్యాపించడారు. ఇద్దరు కలిస్తే రాజరాజేశ్వరి తత్వం ఉంది. మొత్తం అరుణకాంతితో ఉందండి విశ్వం. కంటికి కనపడకుండా, చెవులు కనపడకుండా ఓంకారం ఉంది. అంత సూక్ష్మంగా ఉంది విశ్వం. మనమంతా బహిర్ముఖులు, బాహ్యంగా ఉన్న కళ్ళు తెరిసి బ్రహ్మతత్వం ఉన్నాం. మనం శ్వాసను గమనిస్తే శ్వాసే లక్ష్మి. ఎవరైతే శ్వాసను గమనిస్తారో వాడు నారాయణుడు. శ్వాసను గమనించేవాడు నారాయణుడు. పెంచిలేశారు వేదికను అలంకరించారు. ఇది పునః మళ్ళీ కోరికలు కలగతా ఉంటాయి జలం వల్ల. ఇది మనసు, ఇది ఆత్మ. ఇది చంద్రస్వరం ఆడేటప్పుడు ఏ పని చేస్తున్నా చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. తినేటప్పుడు రుచి ఎక్కువ ఉంటుంది, చూసేటప్పుడు కలర్స్ బాగా కనపడతాయి. సినిమా చూస్తున్నాం, చంద్రస్వరం ఆడుతుంది, చాలా అద్భుతంగా ఉంది సినిమా. అదే సూర్యస్వరం ఆడుతున్నాయి, అయిష్టతగా ఉంటుంది. ఏదో వచ్చాము, సినిమా చూసాము, పోయామని. తినేటప్పుడు కూడా టేస్ట్ ఉండదు. సూర్యస్వరం ఆడేటప్పుడు, చంద్రస్వరం ఆడేటప్పుడు టేస్ట్ బాగుంటుంది, పని చేయాలనిపిస్తుంది, కర్మేంద్రియాలు. సూర్యస్వరం జ్ఞానేంద్రియాలు, ఇది బుద్ధి, అది పని. అయితే ఇట్లా నడుస్తుంది కాబట్టి శరీరం ఉండాలంటే సూర్యస్వరం ఆడాలి. సూర్యస్వరం ఆగిపోతే శరీరం కుళ్ళిపోతుంది వెంటనే. చంద్రస్వరం ఆగిందనుకోండి మాటలు పడిపోతాయి, మాటలు కర్మేంద్రియాలు పడిపోతాయి. సూర్యస్వరం ఆగితే శరీరం కుళ్ళిపోతుంది, జ్ఞానేంద్రియాలన్నీ స్మాష్ అయిపోతాయి. అయితే ఈ విధంగా ఇది 2.5 గంట ఆడితే 2.5 గంట ఆడినప్పుడు అన్ని కోరికలతో ఈ శరీరంలో ఉండే జీవుడు అనుభవిస్తుంది. 2 స్వరాలు విడివిడిగా ఆడినప్పుడు మనలో ఉండే ఇంద్రియాలు, సుఖాలని 24 తత్వాలు ఏర్పడినాయి మనం గర్భం చేసి. అంటే శివపార్వతులు తెలుగు ఎరుపు కణాలు జీవ కణాలుగా మారి, తండ్రి రూపంలో ఈశ్వరుడు తెలుగు, తల్లి రూపంలో అది వేరే వాడికి అమ్మ. 2 గర్భంలో పోయినప్పుడు 2 జీవకణాలు. ఈ జీవకణంలో బిందువులు ఉన్నాయి, అంటే అగ్ని కణాలు ఉన్నాయి. జీవకణాలు అంటే మనము మిరపకాయ బజ్జీ లోపల మిరపకాయ ఉన్నట్టు బజ్జీ అంటున్నాయి, దాని లోపల మిరపకాయ ఉంది. ఆ శివపార్వతులు ఇద్దరు. బజ్జీ అనేది జలతత్వం, అంటే బీజంలో బిందువు ఉంటుంది. బీజాలంటే రక్తం, దాంట్లో కణం ఉంటుంది. రక్త కణం అంటే ఇద్దరు. రక్తం అంటే జీవుడు, శరీరం. రక్తం లేని శరీరం లేదు. ఈ శ్వాస ఆగిపోతుంది. శ్వాస మీద ధ్యాస పెట్టాలి, శ్వాస స్లో అయిపోయి, శ్వాస స్లో అయిపోయి ఆగిపోయి, అప్పుడు నీకు అవసరాన్ని నువ్వు తీసుకున్నప్పుడు 2 స్వరాలు మొదలవుతాయి. ఇది పెంచలేని సార్లు జరిగింది బాగా మొదట జామంలో ఫస్ట్లోనే 2 మొదలవుతాయి. 2 ఎప్పుడు శ్వాసం 2 మొదలైనలో నువ్వు విజయంతో నుంచి దైవత్వంలోకి వచ్చేసావు. ధ్యానం చేసేటప్పుడు కొంతకాలమే విడివిడిగా ఆడేది. ఎప్పుడైతే 2 శ్వాసలు అంటే శ్వాస లయమైపోయి కింద చక్రాలకు శ్వాస ఆడకుండా ఇక్కడే ఆడుతుందో అప్పుడు 2 స్వరాలు ఆడుతుంది. అయ్యా 3 నామాల శక్తి చక్రాలు వెంకటేశ్వర స్వామికి మనం పెట్టడం వచ్చింది. 2 నామాలకి పెట్టి మంచిది ఏమన్నా అంటే 2 నామాలు 2 స్వరాలు ఆడినప్పుడు సూక్ష్మనాడి యాక్టివేషన్ అవుతుంది. మూలాధారం రెండింటిలో తీసుకొని వదులుతున్నప్పుడు ఆటోమేటిక్గా మూలాధారంలో అగ్ని ప్రొడ్యూస్ అయ్యి ఈ అగ్ని పైకి పోతుంది. ఒక మార్గం. 2 ఈ స్వరాలు 2 పైకి ఆడినప్పుడు ఈ యొక్క నువ్వు గర్భంలో తల్లిదండ్రులు 2 కణాలు పోయినాయి కదా, అక్కడ ఆత్మ ఉత్పత్తి అవుతుంది. మన ఆత్మే తెలుగు ఎరుపు కాషాయం కలది ఆత్మ. ఆమె రాజరాజేశ్వరి, ఆయన రాముడు. రాముడన్న రాజరాజేశ్వరి ఇద్దరు ఒకటే, కాషాయం కల. కృష్ణుడు కూడా ఆయన్ని పరాత్పరుడు అన్నారు. పరాలో అపరాలో ప్రాణాయామం చేసేవాడని పరాత్పరుడు అంటారు. దక్షిణామూర్తి పరాత్పరుడు, పైన శ్వాస ఆడిస్తారు, కింద శ్వాస ఆడిస్తారు కాబట్టి పరాత్పరుడు. దక్షిణామూర్తి అన్న
రాముడన్నా, కృష్ణుడన్నా, రాజరాజేశ్వరన్నా, లలితా త్రిపుర త్రిపురాలు. అంటే తల్లిదండ్రులు 2 గణాలు గర్భంలో పోయి ఆత్మ ప్రొడ్యూస్ అయింది. అదే నువ్వు. ఫస్ట్ తల్లిదండ్రులు 2 గణాలే నీ ఆత్మ. తర్వాత దానికి 1,00,000 కోట్ల ఆయన 1,00,000 కోట్ల గణాలు సపోర్ట్. ఈ శరీరం ఉత్పత్తి అవ్వాలంటే పౌరులు ఇదంతా. మిగిలిన కణాలు ఉన్నాయి శరీరం, కానీ పౌరులు. ప్రధానమంత్రి వాళ్ళు ఫస్ట్ గర్భంలో పోయిన తల్లిదండ్రులు కణాలు. తల్లిదండ్రులు కణాల్లో ఏమున్నారు? శివపార్వతులు వైట్ అండ్ రెడ్ ఉన్నారు కదా, అగ్ని. ఆ అగ్ని కణాలే శివపార్వతులు మనలో ఉన్నారు. అంటే బీజంగా మారి ఉన్నారు. జలతత్వం ఉంది శరీరం. శరీరంలో జీవుడు చంద్రస్వరం, జలతత్వం. ఈయన దేవుడు అగ్ని. ఈ ఇద్దరు శరీరంలో ఉన్నారు. జీవుడు దేవుడు ఉన్నారు శరీరం. బయట దేవుడే ఉన్నాడు, భగవంతుడే ఉన్నాడు బయట. ప్రతి జీవకణం అంటే క్రిమి, కీటక, పశు, పక్షి, మానవులు ఈ శరీరంలో జీవుడు దేవుడు ఉన్నాడు. అంటే వాటర్ ఉంది, అగ్ని ఉంది. ఈ వాటిలో గర్భం కుంభకర్ణుడు, చంద్రస్వరం. నీళ్లు కాకుండా చంద్రస్వరం అందరూ సాగిపోతే నీళ్లు కాదు. అయితే ఈ గర్భంలో బిడ్డ తయారైనాక బయటకు వస్తుంది గర్భంలో నుంచి. అప్పుడు శ్వాస ఉన్నది గర్భంలో, బొడ్డు ద్వారా పోతుంది ఆహారం అన్నది ప్రాణశక్తంగా. బయటకు వస్తూనే కట్ చేస్తానే ఈ శ్వాస మొదలు. ఈ శ్వాస మొదలైనప్పుడు ఎన్ను పసుపు పోతుంది చంద్రస్వరం మొదలు. అయినప్పుడు అమ్మవారు ఏదైతే ఉందో పార్వతీదేవి నక్షత్రము ఇద్దరున్నారు కదా, ఆత్మ కదా. పార్వతి పరమేశ్వరులు కలిసి ఉన్నారు కదా, తల్లిదండ్రులు కణాలు 2. దాంట్లో ఉంటే అన్ని కణాలు అమ్మవారు మూలాధారానికి వచ్చేస్తాయి. ఎందుకంటే ప్రాణం ఉంది. చంద్రస్వరం ఆడితే చంద్రకళలు వస్తాయి లోపల బాడీలో 2.5 గంట. సూర్యస్వరం ఆడితే చంద్రకళలు డ్రై అయిపోతాయి. బయట ఎక్కడైతే 16 గంటలు చంద్రుడు వస్తున్నాడు, మళ్ళీ అమావాస్య, మళ్ళీ పౌర్ణము. మనకి 2 ముక్కుల ద్వారా లోపల సూర్యచంద్రులు చంద్రకళలు 2.5 గంట పెరుగుతాయి, 16 గంటలు. ఇది ఆడిందంటే మళ్ళీ డ్రై అయిపోతుంది. మూలాధారంలో అమావాస్య, ఆజ్ఞాచంద్రంలో చంద్రుడు. ఎందుకంటే ఇది మనసు ఉండేది. చంద్రుడు అంటే మనసే, ఆ చంద్రుడే మన మనసు. ఇప్పుడు విడిపోయినందువల్ల ఆత్మ ఏమైపోయింది? శక్తిని కోల్పోయింది. మన లోపల ఆత్మని ఇప్పుడు అమ్మ విడిపోయింది కదా, భార్య విడిపోయింది. పైన తెల్లకణం ఉంది ఈశ్వరుడు. ఆ తెల్లకణము అక్కడ చంద్రమండలం అంటారు లోపల. అంత పెసర చిన్న కొట్టినంత అమృతం గలీపించుకుంటుంది అన్నింటిలో పైన 2 మెదళ్ళు ఉంటాయి. ఈ 2 మెదళ్ళలో చంద్రస్వరము లాగితే ఇక్కడి నుంచి ఒక నాడి ఎడం మెదడు ఉంటుంది, కుడి మెదడు ఉంది. ఈ సూర్యుడు ఇక్కడి నుంచి ఎడం ఒక చంద్రస్వరం కుడి మెదడు. అంటే 2 మెదళ్ళకి ఈ ఎడం ముక్కు కుడి ముక్కు ఆపోజిట్ ఉంది. అంటే ఇక్కడ ఉండాల్సింది కంఠానికి కింద ఉంది. సూర్యస్వరం వచ్చి పాజిటివ్ అయాన్స్ ఉంది. సెంట్రల్ పాయింట్, బాడీలో సెంట్రల్ పాయింట్ తనలో తల్లగలిగినటువంటి పరాయి పరమాత్మ. పరమాత్మ అంటే ఓర్వతో దాటినంత పరమాత్మ స్థితి. ఇక్కడ వచ్చేటప్పటికి అయ్యవారు ఉండదు, అమ్మవారు. అందుకని మనకి ఎడం పక్క అయ్యవారు సూర్యస్వరం 2 జతలు నాడు ఉంటాయి. కిందకి 2 కింద పోతాయి, 2 పోసలు 2 జతలు ఆపోజిట్లో పోతాయి. కుడి పక్కన అమ్మండి, కంటానికి కింద అయ్యవారు, ఎడం పక్కన అయ్యవారు, కింద అమ్మండి. అంటే నువ్వు ఎడం ముక్కులో లాగితే కుడి మీద పనిచేస్తుంది, కుడి ముక్కులో లాగితే ఇక్కడ సహస్రానికి ఎడం ముక్కు పనిచేస్తుంది. ఈ కింద అంటే నువ్వు ప్రకృతిలో ఆపోజిట్ ఉంది కదా. పరమాత్మనేమో కుడి పక్క, అమ్మని ఎడం పక్క. అప్పుడు మీరు గమనించండి, బాహ్యంగా మనం కళ్యాణాలు చేస్తాం, దేవతల కళ్యాణాలు, శివపార్వతుల కళ్యాణం అని, గణపతికి సిద్ధిబుద్ధి కళ్యాణం అని ఎంతో చేస్తాం. దీన్ని ఏం చెప్పారంటే, ఈ శరీరంలో పిండాండంలో మొత్తం బ్రహ్మాండంలో ఉండే దేవతలందరూ ఉన్నారని చెప్పారు. అయితే వీళ్ళు ఎట్లా ఉన్నారు? సూక్ష్మంగా జడంగా ఉన్నారు. అంటే ఎడము కాడుతుంది, కుడిమా కాడుతుంది, కానీ అంతా కూడా పంచప్రేతాసనాసేన ప్రేతాలు ఉన్నాయంట. శక్తి లేదు. శక్తి ఎప్పుడు వస్తుంది? ఇద్దరు కలిస్తే, భార్యాభర్త కలిస్తేనే శక్తి వస్తుంది. అమ్మవారు విడిపోతుంది, అయ్యవారు ప్రేతం అయిపోయాడు. ఈ శరీరంలో వాళ్ళ శ్వాస విడివిడిగా ఆడుతుంది కదా అందరికీ. 2
పైకి పోయింది అనుకోండి, మళ్ళీ భర్త దగ్గరికి గర్భంలో ఉన్నప్పుడు పైకి కలిసినారు కదా గర్భంలో, బయటకు వచ్చింది విడిపోయింది. ఇప్పుడు ధ్యానం చేస్తే ఈ శ్వాస ఆగిపోతే ఇక్కడ అక్కడే ఆడుతుంది, కిందకి దిగుతుంది, అమ్మని దారి బట్టి పైకి వెళ్ళిపోతుంది. ఇట్లా ఈ ధ్యానం చేసేవాళ్ళు కొంతమంది తొందరగా ర్యాపిడ్గా ఆమె వెళ్ళిపోయి వాళ్ళకి చక్రం తిరగడం పోవటం వాళ్ళకి ఆనందం కలగదు. కొంతమందికి లేట్ అవుతుంది. అందువల్ల ఈ ధ్యానం చేసి పైకి వెళ్ళిపోయి అమ్మని అక్కడ కలిసినప్పుడు కాషాయం కలర్ వస్తే శివశక్తులు ఐక్యం. లలిత సహస్రనామాలు లాస్ట్ లైఫ్ శివా శివశక్తి ఐక్య స్వరూపుని లలితాంబిక రాజరాజేశ్వరి. ఇప్పుడు ఈ విడిపోయిన వాళ్ళు కనబడలే కళ్యాణం, శివశక్తులు కళ్యాణం అనుకున్నాం. బయట చేసేదంతా లౌకికంగా లోకం కోసం, దానివల్ల నీ పర్సనల్గా బెనిఫిట్ లేదు. నిజమైన కళ్యాణం ఏది? ధ్యానం చేస్తే అమ్మని రెడ్ అగ్నిదంతం మళ్ళీ అయ్యగాడికి పోయి చేస్తే పరమాత్మ అయిపోతుంది. నువ్వే పార్వతి పరమేశ్వరు, నువ్వే రాజరాజేశ్వరు. అయితే ఈ కొండలు లేచి పైకి పోవడం ఇవన్నీ కొన్ని జరిగేదానికి టైం పట్టినప్పుడు ఆరోగ్యం వస్తుంది. ఇంకా ధ్యానం చేస్తే ఇంకా లోపలికి పోతే మనం అనుకున్న పనులన్నీ జరుగుతాయి. అంటే ఈ సర్వజ్ఞత్వం, సర్వరోగహర చక్రం, సర్వసిద్ధి ప్రదా చక్రం, సర్వానందమయ చక్రం, ఆత్మ, ఈ 4 ధ్యానం. ఎవరు దీనికి ఏమి డ్రైవింగ్ పడ్డా ఒకరు చెప్పబడ్డా అది పత్రిక సాధ్యం. 4 పాయింట్లు ఉంటాయి. ఇది ధ్యానం చేసే ముందు ఈరోజు ఒక క్లాసు మనం ఎక్క దాటుకుంటూ పోదాం బీఈడికి, అట్లా ఇవాళ చేసిన కాండకే మళ్ళీ రేపు కళ్ళు మూసుకున్నాం అంటే రోజు జరగదు. ఎల్లుండి రోజు ధ్యానం చేస్తే ఇంకో రోజు జరగదు. ఇక్కడి నుంచి ఇక్కడికి 1 కిలోమీటర్లు ఉంటుంది. రోజు 10 కిలోమీటర్లు పోతున్నాడు, పోదా నువ్వు. అదే తమాషా ఏంటంటే ఈరోజు కూర్చున్నాడు వెంటనే పోలేడు, కానీ రోజు 2 గంటలు ఉదయం సాయంత్రం మనం ధ్యానం చేసేవాడు లోపల మళ్ళీ అదే పాయింట్లో వెళ్ళిపోతుంది, కూర్చుంటాడు తక్కువ. అంటే ఇక్కడ సీనియర్ మాస్టర్ జూనియర్ మాస్టర్ ఎందుకు అంటాను, వాడు ఎన్ని ముందు మనకంటే 5-6 ఏళ్ళు ధ్యానం చేసుకున్నాడు. ప్రయాణం అంతఃప్రయాణం అంతర్ముఖంగా లోపల వాడు శ్వాస కూడా ఓరుతుంది పైకి కింద చక్రాలు. అందుకని కింద మూలాధారం స్వాధిష్టానం బ్రహ్మ సృష్టి, బయట కూడా భూమి జలము అగ్ని 3 కలుస్తుంది, సృష్టి జరుగుతుంది. అంటే నాచు పీచు మొక్కలు క్రిమికేడ పరిసరాలన్నీ. ఇప్పుడు ఈ శరీరం దానికి సంబంధించింది. శరీరాలన్నీ బ్రహ్మాండంలో ఏవైతే ఉన్నాయో శివపార్వతులు, త్రిమూర్తులు, దిక్పాలకులు, నవగ్రహాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మనలో ఉన్నాయి. అందుకని కింద మూలాధారం ఈ 3 చక్రాలలో ఈ 5 పాయింట్లలో 2 చక్రాలు బ్రహ్మ, ఇది విష్ణు, ఈ 2 ఈశ్వరుడు. త్రిమూర్తులు ఉన్నారు, అయ్యవారు పైన ఈశ్వరుడు, అమ్మని మూలాధారంలో ఉంది, ఇద్దరు ఉండరు. ఇక్కడ గణపతి బ్రహ్మ విష్ణు ఈశ్వరుడు అంతా మనలోనే. అవన్నీ నేను చెప్పుకున్నా, అవన్నీ మీరు 55 ఎపిసోడ్లు ఉన్నాయి. పిఎంసి రాజేశ్వరి వాణి అని కొడితే పిఎంసిలో ఆయన నందప్రసాద్, ఆయన సాక్షాత్తు ఈ మొత్తం పిఎంసిలో గ్రేట్ మ్యాన్ ఆయన ఒక్కడే. ఎందుకంటే ధ్యాన పట్టణానికి బిరుదు తీసుకున్నాడు, కైలాసానికి అందరినీ ఫిజికల్గా అక్కడ తీసుకెళ్ళాడు. ఆయన చిన్న వయసులోనే ధ్యానం ఎక్కువ చేసి శ్వాస లయమైంది. తర్వాత ఎన్ని ప్రోగ్రామ్స్లో ఆయన వాక్శుద్ధి, ఆయన మహాజ్ఞాని, కవి, పండితుడు, ఆయనకు అది వచ్చేసింది. భార్య బిడ్డను వదిలేశాడు. ఆయన ప్రతి చోట గంటలు స్పీచ్ ఇచ్చి ఇది బహిర్గొండం శ్వాస తీసుకోవాలి, బాహ్యంగా పత్రిజీ కూడా దాంట్లో నేను వీళ్ళిద్దరే కదా ఆడపోయినా. ఈనాడు వారం రోజులు పెట్టా, వారం పెట్టా, ఆ స్వామి అనే అందరూ మాట్లాడిరా వాళ్ళిద్దరిని పిలిస్తే ఈయన స్పీకర్గా ఆయన ధ్యానం ఫ్లూయిడ్ బహిర్గొండుకోవాలి, లైట్ల హీటు బహిర్గొండుకోవాలి, ఈ ఆక్సిజన్ అందరూ కేవలం ప్రాణాన్ని చేసుకుంటే ప్రాణాన్ని పరిగిస్తారు. ఇది వదిలిపెట్టి అందుకని ఆయన అంటే ఇంద్రియాలన్నింటినీ మూట కట్టేసి, ఈ కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు మూట కట్టేసి అందరూ నువ్వు తపస్సు చేయడం ముందు నువ్వు తపస్సు చేయి, నీకు అన్నీ తెలుస్తాయి. ఎవడో వస్తాడు, ఎల్లయ్యో పుల్లయ్యో ఎవడో రాజరాజ స్వామి ఇంకొకడు వస్తాడు. మీకు కావాల్సింది తర్వాత అందరిది. నువ్వు ముందు ఏదుగా నువ్వు పరబ్రహ్మవుగా పరమేశ్వరుడిగా ఇక్కడ ధ్యానం చేసేవాడు పరమేశ్వరుడు మహేశ్వరుడు ఇక్కడ చేస్తే మీరు కాండి అన్నట్టు. అట్లా 1,00,000 మంది తయారైపోయాడు. వాళ్ళకి తెలుస్తుంది, ఎవడో కూడా వస్తాడు తెలుసుకోండి. కానీ తప్పని చేసేది
టీచర్ కిందకి రావు. వీడు చదివే వ్యక్తి పైకి పోయేవాడు శిష్యుడు, విద్యార్థి. పై నుంచి కిందకు వచ్చేవాడు గురువు. అంతే కదా, వీడు చదివి ఎలిమెంటరీ స్కూల్కి వస్తే గురువు కదా, ఎలిమెంటరీ స్కూల్, హై స్కూల్. అట్లా మనం ధ్యానంలో డైరెక్ట్గా ఆయన ఏం చేశాడు, మిమ్మల్ని పరబ్రహ్మ స్థితిలో తీసుకుపోయాడు. అంటే ఇది వచ్చి పరమాత్మ కైలాసం. ఎవరైతే కళ్ళు మూసుకున్నప్పుడు వాళ్ళంతా కైలాసవాసులు. గంట కానీ 2 గంటలు కానీ 3 గంటలు కానీ కళ్ళు మూస్తే కైలాసం, కళ్ళు తెరిస్తే సంసారం జీవుడు, కళ్ళు తెరిస్తే బ్రహ్మ, కళ్ళు మూస్తే ఈశ్వరుడు, పరమేశ్వరుడు. పరమేశ్వర స్థానంలో పెట్టి ధ్యానం చేయించాడు కాబట్టి మీకు అక్కడ అన్ని విషయాలు ఎవరో ఒకరు సహాయపడతారు, ఎవరో ఒకరు తోడవుతారు, ఎవరో ఒకరి ద్వారా మనకి తెలుస్తుంది సబ్జెక్టు. ఇప్పుడు మీరు నేనేం చెప్తున్నానంటే, ధ్యానం చేస్తే పరమేశ్వరుడు అయిపోయాడు కదా. అంటే ఈ శ్వాస ఇక్కడ కాడితే 2 కాషాయం కలర్ వస్తుంది, లైట్. అంటే రాజరాజేశ్వరుడు అయిపోయారు అందరూ. ఇప్పుడు అందరూ రాజరాజేశ్వర స్థితిలో ఉన్నారు. అయితే త్రిపుర సుందర వాళ్ళు మీరు మళ్ళీ అంటే ఈ త్రిపురాలు 2 చక్రాలు వచ్చి బ్రహ్మ, విష్ణు, ఈ డ్రై అయిపోయింది. అంటే పంచప్రేమాలుగా మారి ఉన్నాయి. ఎప్పుడు 2 శ్వాసలుగా నాటితే ఇక్కడ కాషాయం కలర్ వస్తే బ్రహ్మ, ఇక్కడ దేవతలు ప్రొడ్యూసర్లు ఎప్పుడు కమలాలు శక్తి శరీరం ధ్యానం తర్వాత ఏదైనా. కానీ ఈ శరీరాన్ని నిలబెట్టుకునేదండి, ఈ శరీరంలో ముక్తించి రావాలంటే దక్షిణామూర్తి అవ్వాలి. ఇప్పుడు 7 మంది, ఇది ఉదాహరణ వాయు భీముడు, ప్రాణవాయు అర్జునుడు, ఇక్కడ సమానవాయు ధర్మరాజు, ఇక్కడ నకులుడు, సహజుడు. అంటే ఇది వాక్కు ప్రేమ, మనం మాట్లాడే వాక్కు, ఇక్కడ ప్రేమ ధర్మం, ఇక్కడ వచ్చేసి అధికారం, ఇక్కడ వచ్చి కలిపి పాలించం. అంటే ఇవన్నీ మనం మామూలుగా శుక్లస్వర్గాలు ఫీల్ చేసినట్టు మూలాధారం, అక్కడ నకులుడు, సహదేవుడు. ఈ పంచ ప్రాణాలని కాపాడుకున్నాడు ఆయన, ఎవరు కృష్ణుడు. 2 పగాలు పట్టుకుంటే కాపాడినా, లేకుంటే రథం వదిలేసి పక్కకి పరిగిస్తే, పగాలు వదిలేస్తే ఏమైపోతాం అది కొన్ని గుర్తుంది. పగాలు వదిలేసి కృష్ణుడు రథం సారథ్యం వహించకపోతే, అయితే కృష్ణుడు ఎవరు, శ్వాస లయమైనాక వాళ్ళని బయటికి తోలేశారు కదా, వాళ్ళ అస్థినాలు లేదు కదా, బయట తరివేశారు. వాళ్ళు అడగకూడదు, నా పంచ ప్రాణాలు మాకు ఈడయా, స్వీట్ సగం ఈడయా అని. మనం తినే ఆహారం మితంగా తిన్నప్పుడు, ఈ ప్రాణాయామం చేసినప్పుడు మాత్రమే 2 పద్దాలకి ఈ శరీర రథం. మనసే అర్జునుడు, మన ఆత్మ కృష్ణుడు, మన మనసే దుర్గుణాలు 4 ఉన్నాయి. ఈ మనసుకి దుర్యోధనుడు, దుష్ట చతుష్టయుడు, మనలో పట్టుదల మోక్షం పొందాలని ఎవరు, విష్ణు. అది ఇవన్నీ మనలోనే ఉన్నాయి. ఈ మనసు నువ్వు అక్కడ నిలిపి ధ్యానం చేస్తే అప్పుడు సమస్వరం అవసరం అవుతుంది. అంటే ఈ స్వరం కిందకి ఆడియాల్సిన అవసరం అవుతుంది ధ్యానం చేసినట్టు 3 సంవత్సరాలు, కొన్ని నెలలు. ఎందుకు, నువ్వు బీడీ అయిపోయింది కదా, శ్వాస లయమైపోయిందని నీకు తెలిసిన వెంటనే నాకు శ్వాస కిందకి దిగడం లేదని తెలిసినప్పుడు పాల్పోయాడు. ఎవరికి వాడు సర్టిఫికేట్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు నేను రాజరాజేశ్వరం ఉందని చూసుకుంటున్నాను, నాకు అప్పుడు ఇష్టమైంది, ముందు రమ్యానందని చూసి. ఎప్పుడు నా సంవత్సరం పైకి ఆడుతుందో నాకు అప్పుడు కోరికలేదు. మళ్ళీ నేను ఎత్తుకున్నా నా స్థితి ఏంది, నా శ్వాస ఉందా లేదా, శ్వాస లేదు, నేను లాగితేనే ఆడుతుందని తెలిసింది. అప్పుడు నేను పరబ్రహ్మ. ఇప్పుడు నాది సమాధి స్థితి. శ్వాస తగ్గిపోయినప్పుడు సమాధి కదా, శ్వాస బాగా అంటే జీవుడు పరిగిస్తాడు బయటికి. నేను కదలలేని స్థితిలో ఉన్నా. ఇంద్రియాలకి 24 తత్వాలు వచ్చినాయి శ్వాస వల్ల. మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం. ఈ పంచ ప్రాణాలు, పంచభూతాలు, పంచ ప్రాణాలు, కాళ్ళు, చేతులు, ఉదస్థానం, లింగస్థానం, చర్మం, కర్మేంద్రియాలు, కళ్ళు, ముక్కు, చెవులు, ఇవన్నీ కూడా 4 ఇవన్నీ జ్ఞానేంద్రియాలు. ఇవన్నీ ప్రొడ్యూస్ అయ్యి శ్వాస సైకిల్ చేసాం. ప్రాణాయామం కేంద్రీకరణ చేస్తే సమస్వరం ఇవన్నీ అరుణకాంతి వస్తుంది. ఇప్పుడు మూలాధారాన్ని సమస్వరం చేస్తే 2 ముక్కులు లాగితే అక్కడ కాషాయం కాలం ప్రొడ్యూస్ అయితే సిద్ధి బుద్ధి. ఇప్పుడు అనునామంలో చేసాం, ఎడముక్కులు లాగి కుడుముక్కులు లాగి ఎడముక్కులు మూలాధారాన్ని చేసాం, క్లోజ్ చేసాం. మనసు ఎడబెట్టాలా, మూలాధారం పెట్టాలి. లాగినప్పుడు గణపతి ప్రొడ్యూస్ అవుతుంది. అంటే అగ్ని పుట్టుతారు, అక్కడ పుట్టే అగ్నే గణపతి. 2 లాగాలు సిద్ధి
కళ్యాణం చేసి మూలాధారంలో ఒక్కసారి రెండు లాగితే కళ్యాణం అయిపోయింది. అట్లా నువ్వు ఎన్నిసార్లు రెండు సార్లు లాగడం మూలాధారానికి అన్ని కళ్యాణాలను చేస్తుంది. బయట సిద్ధి బుద్ధి ఇతరాలు పెట్టి 5,000 10,000 ఖర్చు పెట్టి మనం కళ్యాణం చేస్తాం. నీ లోపల కళ్యాణం జరిగిందా? అందుకని రామ రమేది శ్రీరామ, శ్రీరామ రామ రమేది. రామ అనేది రమిస్తే శ్రీ పుడుతుందయ్యా, శ్రీరాముడు. శ్రీ ప్రజ్ఞది అవుతుంది. ఏంటది? అరుణాన్ని రా అమ్మవారు అంటే ఈశ్వరుడు అయితే రెండు. రా అంటే ఎవరు? అగ్ని సూర్యుడు. మా అంటే చంద్రుడు. ఈ సూర్యచంద్రులు ఎక్కడ కలవదో లోపల ప్రాణాన్ని వీళ్ళ సరదానం అగ్ని రెండు. ఉదయం 6 గంటలప్పుడు అరుణకాంతి వస్తుందో అరుణకాంతి నువ్వు మూలాధారంలో చేస్తే సిద్ధి బుద్ధి కళ్యాణం చేస్తుంది నీ లోపల. స్వాధిష్టానంలో ప్రాణాన్ని చేస్తే అగ్ని పుడుతుంది. ఎవరు పుడతారు? బ్రహ్మ. సూర్యుడు స్వరం వల్ల సరస్వతి పుడుతుంది. చంద్ర స్వరం వల్ల బ్రహ్మ. ఇది మనసు, ఇదేమి జ్ఞానం. రెండు మనస్తే బ్రహ్మ పుట్టుతారు. అగ్ని బుద్ధిలో ఇప్పుడు పుట్టున్నారు. ఈ దేవుడు సరస్వతి జ్ఞానం లైట్. ఇటువంటి లాగి మనం అనుభవం రెండు అడ్మిట్ చేస్తే బ్రహ్మ సరస్వతి వీళ్ళు ఎప్పుడైనా కలిసి లాగారు. స్వాదిష్టం చెప్పడానికి ఏమైంది? సృష్టి అక్కడ బ్రహ్మ సరస్వతి కళ్యాణం ఇద్దరు అరుణకాంతి వస్తుంది. ఆ కమ్మను వెలిసేస్తాను. దాని నుండి దేవుడు నువ్వు అయిపోతావు. మణిమాల చక్రాన్ని ఎడములు లాగావు. చంద్రుడు లక్ష్మి వదిలేవు. సూర్యసరములు లాగావు. విష్ణువు వదిలేవు. లక్ష్మి నారాయణుడు ఇద్దరు. నారాయణుడు నీవు లక్ష్మి అని నారాయణ లాగావు. వదిలేవు. ఇద్దరు పుట్టారు. ఇద్దరిలో లాగావు. రెండు లాగేవాడు. మళ్ళీలో అరుణకాంతి వచ్చింది. అప్పుడు లక్ష్మీనారాయణ కళ్యాణం. బయటకి మోడల్గా మన బ్రహ్మాండంలో మోడల్గా పెట్టి కళ్యాణం చేస్తాం. 10,000 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ప్రజలంతా దేవుడు నేను కాదు, నేను జీవుడిని, పలా గంగమ్మ పుల్లమ్మని, పలానాయన కూతురిని, పలానాయన బంధువుని, వీడు దేవుడు వేరే ఉన్నాడని, కేవలం విగ్రహంలోనే ఉన్నాడు, పంచభూతాల్లోనే ఆడు ఉన్నాడని, వాడు దేవుడు వేరు లేదురా లేరు అనే భావంతో అక్కడ దాన్ని తిలకించి వాళ్ళు అక్కడ సంతోషపడతారు. కానీ వాళ్ళు అక్కడ ఆనందపడుతున్నారు చూసి. దాంట్లో ఏం మార్గం ఉంది? నువ్వు దేవుడు కాలేదు కదా, నువ్వు దేవుడు అయ్యే మార్గం ఇది, నువ్వే రాజరాజుడి అయ్యే మార్గం మనం చెప్పేది. అందువల్ల ఇక్కడ విడివిడిగా రాజు లక్ష్మీనారాయణ ప్రొడ్యూసరు రెండు రాజు వాడు కళ్యాణం జరిగింది. ఇక్కడ హృదయ గమనంలో ఈ స్వరం ఇక్కడ ఆడినప్పుడు ఈశ్వరుడు, చంద్ర స్వరం అయినప్పుడు అమ్మని, సూర్య స్వరం అయినప్పుడు ఈశ్వరుడు, శివపార్వతి. వీళ్ళిద్దరిలో లాగా రెండు లాగాలి. చంద్ర స్వరం సూర్య స్వరం కలిపి ఇక్కడ అరుణాన్ని ఉంటుంది, కమలం వేసేస్తుంది. అక్కడ ప్రొడ్యూస్ అంటే పంచ ప్రేతాలుగా ఉంటుంది. ఇంతకు ముందు మనం ఈ కళలన్నీ తగ్గిపోయినటువంటి లోపల మహాకాళి ఆమె తపస్సు చేసేటప్పుడు ఎన్నింటి శక్తిని కూడగట్టుకుంటే భద్రకాళి. పురుషుడు తన శక్తిని కూడగట్టుకుని తపస్సు చేస్తే వీరభద్రుడు. ఇవన్నీ వాళ్ళు ఆడలేదు, మనమే అన్నా 100% మనలో ఉండే శక్తి నడుపుతుంది ప్రపంచాన్ని. మన సంకల్పాలు ఏంటి? అవ్యక్తంగా ఉన్న ఈశ్వరుడు. అమ్మని అవ్యక్తంగా ఉంది. రూపం ఉందా, శ్వాస ఉందా, మనసు ఉందా? అవ్యక్తంగా ఉండదు. అయితే ఇక్కడ ఒక మర్మం తెలుసుకోవాలి. పిఎంసీ మాస్టర్లు, పిఎస్ఎం చాలా పెద్ద రహస్యం. ధ్యానం చేసేటప్పుడు నేనే దేవుణ్ణి, బయట ఎవరు లేడు అని మొదట అనుకుంటాడు అందరూ. నేనే దేవుణ్ణి, బయట పరమాణువులో ఉండేటటువంటి ఆ పర్వతి పరమేశ్వరుడు తెలుగు కళలు కలిస్తే కాషాయం కలవైంది. ఆమె రాజరాజేశ్వరి. ఆమంతా నీళ్ళలో ఉందంట. అలలాగా సముద్రం అందడానికి కనిపిస్తుందంట. అణువు కంటే పరమాణు రూపంలో నేను విశ్వాస వ్యాపించిన అర్జున. ఈ తెలుగు ఎరుపు కళాలలో ఏముందంటే ఈ విశ్వంలో ఉంది. దానిలో ఆ తెల్ల కళ వచ్చి
పరమాణువులో ఎంటుకలో ఉండే పరమాణువులో ఆ తెలుగు ఎరుపు కాలంలో ఆ కాషాయ కాలంలో ఎవరు ఉన్నారు? పార్వతి పరమేశ్వరుడు. అయితే నామరూపాలు ఉన్నాయి వాళ్ళందరికీ. నువ్వు తప్పని చేసేది ఓం నమ శివాయ ఓం నమ శివాయ. ఒక 6 అడుగులు ఈశ్వరుడు నిలబడి ఏం వత్స ఏం కాదు ఫలాన్ని కాదు కథావసరం మళ్ళీ లేదు అంటే అవ్యక్తంలో ఉన్నారు. ప్రతి అణువులో ఉన్నారు. మన శరీరంలో ప్రతి అణువులో ఉన్నారు. బయట ప్రతి అణువులో ఉన్నారు. అనేక వాటి బ్రహ్మాండాలు వ్యాపించింది. అంటే ప్రతి చోట వాళ్ళిద్దరు ఉన్నారు. అయితే ఎట్లున్నారు? పెద్ద మర్రి చెట్టు చిన్న ఎత్తులో ఉన్నట్టు, పెద్ద రాగి చెట్టు చిన్న ఎత్తు, పెద్ద యాప చెట్టు చిన్న ఇత్తనాలు ఉన్నట్టు ఆ ఇత్తనాలు ఎన్ని ఈ ప్రతి ఇత్తనం ఏదో ఎంటుకలు. ఆ ఎంటుకలో ఇద్దరు దాగి ఉన్నారు. నువ్వు ఎక్కడ తప్ప చెయ్యి భూమండలంలో విశ్వంలో ఎవరున్నా వాళ్ళు పలకరిస్తారు. అంటే ఎట్లా స్వామి అంటే చిరంజీవి స్థూలంగా ఉన్నాడు. అక్కడ సినిమా తీసేది అది తెచ్చి స్క్రీన్ మీద వేసాడు. వాడు బొమ్మ కనపడుతుందని ఇక రూపం కనపడుతుంది, నామరూపాలు ఉన్నాయి స్క్రీన్ మీద, స్థూలం ఉన్నాడా అంటే అక్కడ సినిమా తీసేటప్పుడు స్థూలంగా ఉన్నాడు. వ్యక్తమై ఉన్నాడు వాడు సినిమా యాక్టర్ షూటింగ్లో. దాన్ని అవ్యక్తంలో తీసుకున్నాం మనం. కెమెరాలు ఏం చేసాము? నామరూపాలు రెండింటిని అవ్యక్తం చేసేసి అంత పెద్ద కార్యక్రమాన్ని చిన్న చిక్కులు వేసి మనం ఇప్పుడు యూట్యూబ్లోకి ఎక్కించేసాం. కొన్ని కోట్ల సినిమాలు, కోట్ల పాటలు, కోట్ల భాషలు, కోట్ల రాజకీయాలు, మొత్తం ఫైల్స్ అన్ని దేంట్లో ఉండే విశ్వంలో. మీ సెల్లలో పరమాణువులు శివపార్వతులు. మీ సెల్లలో వండానే ఎక్కడి నుంచో వచ్చేదైతే లేట్ అవుతుంది. అక్కడే ఉంది కాబట్టి అక్కడ కొడదాని అణువులోనే దారి ఉంది కాబట్టి విశ్వం అంతా అనేక కోటి బ్రహ్మాండాలన్నీ దేంట్లో ఇప్పుడు ఉన్నాయి. ఆ పరమాణు ఎంటుకలో వేయబోతూ ఉంది. మన లోపల మన ఆత్మ ఏది తల్లిదండ్రులు 2 కణాలకి ముందుండేటటువంటి శివపార్వతులే నామరూపాలు మన ఆత్మ. అయితే విడిపోయినందువల్ల నువ్వు బలహీనుడు లేదు, ఆత్మ శక్తి లేదు. ఇప్పుడు ఈ శక్తి కావాలంటే ఏం చేయాలి? ఈ శివపార్వతిని పట్టుకోవాలి. శివుడు పార్వతి పరాకాశం. ఇది ఆకాశం. భూమి జలం అగ్ని వాయువు ఆకాశం. ఇది ఆకాశం, ఇది పరాకాశం. పరాకాశంలో శివపార్వతులు విహరిస్తున్నారు. దీన్ని ఏం చెప్పారంటే సోహం అన్నది. బయట ప్రాణశక్తి ఉన్నాయా? లక్ష్మీనారాయణలు ఎక్కడున్నారు? అండపిండ బ్రహ్మాండాలు ఉన్నారు. అన్నం అంటే గుడ్లు, పిండం అంటే మన శరీరాలు 84. జలం అంటే వాటర్లో ఉంటే చల్లదనే. వాటర్లో ఏమంటుంది? కమలం ఉంటుంది. కమలంలో అమ్మవారు బొమ్మ వేసారంటే ప్రాణశక్తి. ఆ బొమ్మ కాదు, అది విగ్రహం కాదు, ప్రాణశక్తి. ఇదంతా ఏదైతే దాని ఉంటుందో ప్రాణశక్తి లక్ష్మి. ఆ ప్రాణాన్ని ఒక చోట నుంచి ఒక చోటానికి మూవ్ చేసేవాడి నారాయణ శక్తి. ప్రాణశక్తి లక్ష్మీనారాయణ. వాళ్ళే ఈ శరీరం, ఈ శ్వాస, ఈ శరీరంలో లక్ష్మీనారాయణ. వీళ్ళు మనం చెప్పాను ఈ అగ్నిలో శివుడు. నువ్వు అగ్నిని పెంచుకుంటే నువ్వు దేవుడు అయిపోతావు. అగ్నిని తగ్గించుకుంటే కుంభకర్ణుడికి నిద్రపోతావు. కుంభకర్ణుడు అయిపోతుంది అగ్ని తగ్గితే. వాతపిత్త శ్లేషాలు పెరిగితే కుంభకర్ణుడు ఏ పని చేయదు. ఒకరికైనా సరిపోయింది. మీరు రైట్ పెరిగిందన్న రాజరాజేశ్వరి రాజ్యాలు మనస్తు నుంచి ఇక్కడి నుంచే మనం ఏదైనా సీఎం కానీ ఒక పదవి కానీ ఏదైనా ఇక్కడి నుంచి ఆయన చేయొచ్చు. వాడు వద్దంటే వద్దు, కావాలంటే కావాలి. ఇక్కడి నుంచి మనం చేయొచ్చు. ఎప్పుడు సమస్వరం చేసేటప్పుడు వీళ్ళు ఇక్కడ సుదర్శన చక్రం వచ్చేస్తారు. వెన్నుపోసే గాడి. అందువల్ల ధ్యానం చేస్తే నువ్వు మీ పరమేశ్వరుడు అయిపోయావు. దక్షిణామూర్తి కావాలని చెప్పాను నేను. వీడి చదివావు టీచర్గా వచ్చి మళ్ళీ గురువుగా కింద క్లాసులు చెప్పాలంటే వీడు ధ్యానం చేశావు, పరమేశ్వరుడు అయిపోయావు. కానీ శ్వాసకు మళ్ళీ కింద చక్రాలు మళ్ళీ తీయాలా? ఎప్పుడు? ఇప్పుడు ఆ టైం వచ్చింది. పిఎస్ఎస్ మాస్టర్ అందరికి కిందకి నడిపించాల్సిన అవసరం వచ్చింది. ఇది ఇప్పుడు నేను చెప్తే అక్కడ పిఎంసీ వాళ్ళకి అర్థం కాదు, అక్కడ ఉండే వాళ్ళకి అర్థం కాదు. వాడు ఇంకా జ్ఞానం అంటారు. జ్ఞానంలో వీడి అయిపోయినాయా కాలిపోయాడు, నువ్వు మళ్ళీ కిందకి దిగాల, దక్షిణామూర్తి అవ్వాలా అని నేను చెప్తున్నా. అది ముందు నెల్లూరు జిల్లా నుంచే మన పెంచలేసారు, మన రాములంటే
ఇప్పుడు ఆయన అందరినీ మాస్టర్ స్థితిలో పెట్టేశాడు, బీడీ తెచ్చేశాడు. తర్వాత అది ఇంకా దాంట్లో ఎదుర్కొనేది ఏం లేదు. నేను ఫస్ట్ ఆయన పరమాత్మను చేసేసాడు. ఇక్కడ ఉండేవాడు పరమాత్మే, దాంట్లో వచ్చినాడు 1% తేడా లేదు. ఇది మళ్ళీ అయ్యా నేను బీడీ జరిగింది కింద చదువు రాదని రాదు. ఈ విద్య ఇది భగవంతుడికి సంబంధించిన విద్య, అది లౌకిక విద్య, కింద నుంచి పోవాలని. కానీ మీరు పైన ఉన్నప్పుడు కూడా మీకు అందిస్తాడు భగవంతుడు. ఇప్పుడు పైన నుంచి కిందకి ఆడిస్తున్నాం కదా, ఎవరిని ఆడిస్తాడు? ఈశ్వరుని, విష్ణువుని, బ్రహ్మని. బ్రహ్మ విష్ణు ఈశ్వరుని పైన నుంచి కిందకి ఆడించేవాడు పరమేశ్వరుడు. శ్వాస పై నుంచి కిందకి ఆడించేవాడు పరమేశ్వరుడు. గురువు దక్షిణామూర్తి, ఆయన శిష్యులంతా ఉన్నారు. కింద నుంచి పై పోయేవాడు, శ్వాసను కట్ చేసుకుంటూ పోయేవాడు విద్యార్థి. దీనికి మీరు సింపుల్ మాట చెప్తాను. సిద్ధ యజ్ఞ అని ఒకటి వచ్చింది, సిద్ధ యోగం అని వచ్చింది. మీ అందరికీ తెలుసు. ఎక్కడ అక్కడ చోట లక్ష్మణానంద స్వామి ఇంకా వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏం పెట్టుకున్నారు పేరు తెలుసా? నాకాడికి చాలా మంది వచ్చారు. స్వామి సిద్ధ విద్యార్థులు తదాస్తనైనా మంచిది. వాడేం పెట్టుకోవడం వచ్చి మన అడిగా సిద్ధ విద్యార్థిని పెట్టుకుంటున్నాడు. అంటే వాళ్ళ విద్యార్థి కదా కింద నుంచి పైకి పోదామంటాడు, గాలి పైకి ఆడమంటాడు. కింద నుంచి పైకి పోయాడు, వెల్పెట్టి స్కూల్ నుంచి బీడీ పోయేవాడు, మాస్టర్ పై నుంచి కింద వచ్చేవాడు విద్యార్థి, బీడీ చదివి మాస్టర్ గురువు. అయినా ఇక్కడ అమ్మా భగవాన్ అంటున్నారు కళ్ళు. వాళ్ళైనా ఇంకా దాసాజీస్ అంటారు. వాళ్ళ శిష్యులందరూ ఎవరు? దాసాజీస్. అంటే వాళ్ళు ఎంత అజ్ఞానంలో వాళ్ళు వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు. దాసాజీస్ అంటే శిష్యులు. చూసారా? ఇక్కడ విద్యార్థులు దాసాజీ. మనం పిఎస్ఎస్ఎంలో పత్రిజీ పలకమ్మా అంతే కదా. నేను 100 ఏళ్ళు కాదు, 120 ఏళ్ళు కాదు చెప్పాలమ్మా. మనకేమో కొట్టుకుంటే పోతాయి. అలా వాళ్ళు చెప్పకూడదు. 4 ఏళ్ళు 4 ఏళ్ళు ఉంటారు, 5 ఏళ్ళు ఉంటారు. అంటే అయితే నువ్వే ఏం చేస్తావు? సంకల్పం చేసుకో, చేయవద్దు. నేను 120 ఏళ్ళు అందుకని ఆయన గ్రేట్ మాస్టర్ కాబట్టి నేను ఏదో ఆయన 95 దాకా ఉన్నాను. అంటే సంకల్పం చేయాలి. ఆయన ఆడవాడు ఈ లక్ష్మీనారాయణ వదిలేశాడు. ఆయన పరమేశ్వరుడు, భారత పరమేశ్వరుడు. ఆయన ఎక్కడ పోయాడు? ఆయన విశ్వంలో పరమేశ్వర తత్వంలో వెళ్ళిపోయాడు, వ్యక్తమయ్యాడు శరీరంగా. మళ్ళీ ఏమయ్యాడు? అవ్యక్తం. ఆయన మరణం, జననం ఏడంటే మరణం ఏడంటే మనకు కూడా లేదు. నువ్వు పరమేశ్వరుడు అని చెప్పాను మీకు. తెల్లగణం ఈశ్వరుడు, ఎర్రగణం అమ్మవారు. అవి వాటర్తో కలిసి శరీరం వచ్చింది. శ్వాస నుంచి ఆడద్ది. ఈ శ్వాస లక్ష్మీనారాయణుడు. నీవు లోపల నీ ఆత్మ అంటే ఈశ్వరుడు, కొండల శక్తి అమ్మని. నువ్వు మళ్ళీ ఈ శరీరం శ్వాస ఆగిపోతానే లక్ష్మీనారాయణ వదిలేసావు. నువ్వు మళ్ళీ అవ్యక్తంలోకి వెళ్ళిపోవు. రాగి చెట్టు మళ్ళీ విత్తనాలు పుట్టదా లేదా? రక్త వృక్షమైన విత్తనాలు పుట్టడం, యాప చెట్టుకి విత్తనాలు పుట్టడం, రక్త చెట్టు అయితే మళ్ళీ అదేమవుతుందో అవ్యక్తంలో బాగుంది లేదా? ఏమ్మా చెట్టు రక్తమైంది, ఇంత విత్తనం అంత చెట్టు అయింది. మళ్ళీ ఆ చెట్టు ఏమవుతుంది? అవ్యక్తంలో పోతుందా లేదా? విత్తనాలు అవుతుందా లేదా? నువ్వు కూడా ఆమె పరమేశ్వరులేడు. నువ్వేమయ్యావు? లక్ష్మీనారాయణ తత్వంలో నుంచి శరీరం వచ్చింది, వ్యక్తమయ్యాడు. మళ్ళీ వాటర్ పోయిందనుకో, శ్వాస పోయిందనుకో ఏమైపోదు? మళ్ళీ అవ్యక్తంలో పోతావు. నువ్వు ఆత్మ అప్పుడు నీ ఆత్మ నడిపేది ఈ శరీరాన్ని. నువ్వే ఆత్మ, నువ్వే ఈశ్వరుడు, నువ్వే ఆత్మ. అయితే శరీరాన్ని నమ్ముకున్నాడు, శరీరాన్ని నమ్ముకున్నాడు అజ్ఞాని. వాడికి ఎన్ని చెప్పినా వాడు కోటి పుస్తకాలు చదివినా జ్ఞానం రాదు. ధ్యానం చేస్తేనే జ్ఞానం వస్తుంది. ధ్యానం చేస్తేనే నువ్వు దేవుడు అని తెలుస్తుంది.
ఒక్కసారి మళ్ళీ మీరు పడుకోవాలంటే ఇప్పుడు మీరు చేసిన ప్రాక్టికల్ ఏంటంటే అనులోమం ఉందమ్మా. ఇప్పుడు ఈ రెండు విడివిడిగా చేసామ్మా. చేసిన వాళ్ళు అరుణకాంతి వచ్చిందా? అరుణకాంతి వచ్చిందా సార్? రెండు లా కలిపితే ఎరుపు తెలుపు కలిపితే ఏమొస్తుంది? కాషాయం కలర్ వస్తుంది. ఎరుపు పెయింట్ కలిపితే ఏమొస్తుంది? రాత్రి ఉదయం సన్నదనం ఉంది, సన్నగా రాకుండా చంద్రుడు అగ్ని వచ్చాడు, సూర్యుడు. వీళ్ళిద్దరిని కలుసుకుంటే 6 గంటలప్పుడు మీట్ అవుతున్నారు. ఏమొస్తుంది? అరుణకాంతి వస్తుంది. అదే రాజరాజు, అదే రాముడు. ఇప్పుడు మీకు ఉదయకాలంలో రామన్న లౌకిక వీళ్ళిద్దరు లౌడు బయట కూర్చుని బాగుంటుంది. ఇప్పుడు లౌకికం, ఇప్పుడు పారమార్థికం. ఇప్పుడు మీకు చెప్పా వల్లి లౌకికం పారమార్థికం. భూదేవండి మూలాధారం, శ్రీదేవండి శ్వాస. శ్రీదేవండి ప్రాణశక్తి, శ్వాస ప్రాణాయామం. మనకి ఇక్కడ భార్య ప్రాణాయామే శ్రీదేవి. ప్రతి ఒక్కరు పుట్టినప్పుడు భూదేవి భాష ఎందుకుంటాడు. శ్రీనివాసుడు వైకుంఠాన్ని వచ్చాడంటాడు. వైకుంఠం అంటే ఇక్కడే వైకుంఠం ఉంది. వాడికి ఏం పట్టదు, సంసారం పిల్లోడు 18 ఏళ్ళు 20 ఏళ్ళు వాడు హ్యాపీగా ఉన్నాడు. ఆ హ్యాపీలో నుంచి వాడు ఏమవుతున్నాడు? భూదేవిని ఎత్తుకుంటున్నాడు ప్రతి ఒక్క పిల్లోడు. అయినా కాదు, శ్రీనివాసుడు అక్కడి నుంచి వాడికి వచ్చాడు అన్నాడు. ఆయన కాదా, భూమి మీదనే ఆనందంగా హ్యాపీగా ఉండే కుర్రాడు ఏమయ్యాడు? భూదేవిని ఎత్తుకొని పెళ్లి చేసుకున్నాడు. భూదేవిగానే వాడి జీవితాంతం ఉంటే నరకానికి పోతాడు. భూదేవిగానే ఉన్నాడు అనుకో, రుంగు పట్టుకొని ఉంటే తిరుగుల దగ్గర కోతిలాగా అయిపోతాడు మాస్టర్. భూదేవిని పట్టుకోకూడదు, శ్రీదేవిని పట్టుకో. ఆ శ్రీదేవిని పట్టించాడు పత్రిజీ మహానుభావుడు నాకు. అదే అందరూ భూదేవిని పట్టుకోకుండా అంతా పూర్వం అంతా భార్య భూదేవి. ఆ భూదేవి అంటే మూలాధార చక్రం, స్వాదిష్టానం. ఇది భూదేవి. మీకు శ్రీదేవి అంటే శ్వాస. ఈ శ్వాస జ్ఞానాన్ని ఇస్తుంది, శ్వాస దైవత్వాన్ని ఇస్తుంది, శ్వాస నిన్ను దేవుణ్ణి చేస్తుంది. అందువల్ల లౌకికలో గర్భాన్ని పడినప్పుడు రాముడు అంటే అంటే లౌకికంలోకి వచ్చేసాడు. ధ్యానం చేసే వ్యక్తి శ్వాస లయం చేస్తేనే ఇక్కడ ఉన్నాడు అయోధ్యలో. మళ్ళీ ఆయన ఏం చేశాడు? లౌకికంలోకి వచ్చేసాడు. అంటే గర్భాన్ని పడి కదా శంఖం, అప్పుడు దూరం అయిపోయింది కదా. పిల్లల్ని ధ్యానం చేస్తే ఇక్కడ వచ్చి ఉంటుంది. శ్వాస మొదలైందని కిందకి వెళ్ళిపోయింది. అంటే 3 సార్లు సూచన చేశారు. చక్కని యొక్క ఆయన ఆత్మతత్వ ప్రతిపాదించాలని ఆయన అంటే ఒక అపారమైనటువంటి గౌరవము, నశించని నమ్మకం, అనేకమైనటువంటి భక్తి. ఆయన గురించి మధ్యకాలంలో అయోధ్య రామరాజులు ఊరేగింపు విషయంలో చాలా శ్రమతో పాటు ఆయన చేసేటువంటి కార్యక్రమం ప్రజల శ్రేయస్సుకి అయితేనేమి, రామ శ్రేయస్సుకి అయితేనేమి ఆయన చేస్తున్నటువంటి ఆ సంకల్పం గొప్పదైన వలన ఎంత చెప్పినా తక్కువే ఆయన గురించి. అయితే నేను పాట రూపంలో నా సొంతంగా నేను రాసుకొని మీ అందరికీ వినిపిస్తున్నాను. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సంగము తిరుమల కొండన వెలసిన రాజరాజేశ్వరానంద పావనమూర్తి పరమదయాళు భక్తుల హృదయంలో పదిలంగా. సంగము తిరుమల కొండన వెలలు పదిలంగా
క్షేత్ర నివాసుడ నీవు కదలి రావదేవా కాశీ క్షేత్ర నివాసుడ నీవు కదలి రావదేవా కలియుగ దైవమ కరుణతో నీవు కనికరించినావా కలియుగ దైవమ కరుణతో నీవు కనికరించినావా రాజరాజేశ్వరానంద సద్గురు దేవరాజ రాజేశ్వరానంద రాజరాజేశ్వరానంద సద్గురు దేవరాజ రాజేశ్వరానంద అయోధ్య బాలరాముని పాదుకలు మా కన్నుల యందున పాదుకున్న పరమార్థపు దీపికలు అయోధ్య బాలరాముని పాదుకలు మా కన్నుల యందున పాదుకున్న పరమార్థపు దీపికలు పూజనీయుడా పుణ్యచరితుడా పుడమినందు నీవు పూజనీయుడా పుణ్యచరితుడా పుడమినందు నీవు మారుతివై నెరవేర్చినావు మా మనోదీపికలను మారుతివై నెరవేర్చినావు మా మనోదీపికలను రాజరాజేశ్వరానంద సద్గురు దేవరాజ రాజేశ్వరానంద రాజరాజేశ్వరానంద సద్గురు దేవరాజ రాజేశ్వర ధ్యాన మార్గమే జ్ఞాన మార్గమని భక్తులకు బోధించావు ఆరోగ్యానికి ఆయుష్ పెంచి ఆనందం అందించావు ధ్యాన మార్గమే జ్ఞాన మార్గమని భక్తులకు బోధించావు ఆరోగ్యానికి ఆయుష్ పెంచి ఆనందం అందించావు అగ్రగణ్యుడా అవని చెనులకై అవతరించినావు అగ్రగణ్యుడా అవని చెనులకై అవతరించినావు అంతరంగమున విరాముడవై విరాజిల్లినావు అంతరంగమున విరాముడవై విరాజిల్లినావు రాజరాజేశ్వరానంద సద్గురు దేవరాజ రాజేశ్వరానంద రాజరాజేశ్వరానంద సద్గురు దేవరాజ రాజేశ్వరానంద భక్తులు తరలి రండి సంతోషముగా సంగము తిరుమల కొండకు రండి భక్తులు తరలి రండి సంతోషముగా సంగము తిరుమల కొండకు రండి సంగము తిరుమల కొండన వెలసిన రాజరాజేశ్వర నంద పావనమూర్తి పరమదయాలు భక్తుల హృదయంలో బదిలంగా కాశీ క్షేత్ర నివాసుడ నీవు కదలి రావదేవా కాశీ క్షేత్ర నివాసుడ నీవు కదలి కరుణతో నీవు కనికరించినావా కలియుగ దైవమ కరుణతో నీవు కనికరించినావా రాజరాజేశ్వరానంద సద్గురు దేవరాజ రాజేశ్వరానంద రాజరాజేశ్వరానంద సద్గురు దేవరాజ రాజేశ్వరానంద రాజరాజేశ్వరానంద సద్గురు దేవరాజ రాజేశ్వరానంద పరబ్రహ్మ పరాత్పర ఏకీశ్వర శ్రీ రాజరాజేశ్వర గురుదేవ సద్గురుదేవ నాదము నీవే జ్యోతివి నీవే జ్ఞానము నీవే బ్రహ్మవు నీవే పరబ్రహ్మవు నీవే అందరిలో ఉన్న పరమాత్మవు నీవే
తమరులో నిండి ఉన్న పరబ్రహ్మము నీవే ఓ గురుదేవా సద్గురుదేవా లోపల నీవే విలుపల నీవే అంతయు నీవే ఈ జగమంతయు నీవే అనేక కోటి బ్రహ్మాండములలో అంబరు నీవే శ్రీ జగదాంబరు నీవే పరబ్రహ్మ పరాత్పర యోగీశ్వర శ్రీ రాజరాజేశ్వర గురుదేవా లలితు నీవే త్రిపురము నీవే శ్రీ లలితాంబరు నీవే శ్రీ రాజరాజేశ్వర దేవి నీవే ఓం మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం జయ మంగళం నిత్య శుభమంగళం జయ మంగళం నిత్య శుభమంగళం జయ మంగళం నిత్య శుభమంగళం అఖండమండలాకారం వ్యాప్తిమేన చరాచరం తత్వతం దర్శితమేన తస్మై శ్రీ గురువే నమః జ్ఞానతిమిరారిష్య జ్ఞానానశలాకయ చక్షురుమిదం మేన తస్మై శ్రీ గురువే నమః వసుదేవం దేవం పంచశానోరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుః సఖా త్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవదేవ కాయేన వాసా మనశ్చంద్రేవ బుద్ధాత్మనా వా ప్రకృతిర్వ కరోమి యద్యా సకలం పరస్మే నారాయణాయ సమర్పయామి శ్రీమన్నారాయణాయ సమర్పయామి సమయము సాధ్యం త్రివర్తి సంయుక్తముగా అనితనుగా దీపమి నీలో చేర్చుమురా ధరణిలో నీ కన్నా దాతాలెవ్వరురా కొరకై తనువు తీరా ధ్యానించేరా నీలో చేర్చుము